శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 48 సర్గలు పూర్తి చేశాం. 49వ సర్గలోని 18వ శ్లోకం వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సురుశ్చేనాపి వీరేణ లక్ష్మణేన న సంస్మరే పరుషం విప్రియం చాపి శ్రావితంతు కదాచన. రాముడు లక్ష్మణుణ్ణి తలుచుకొని ఏం చెప్పాడో నిన్న మనం తెలుసుకున్నాం. నా భార్య చనిపోయినా నేను బాధపడను, కానీ నా తమ్ముడు ఈ లక్ష్మణుడు చనిపోతే మాత్రం నేను బతికి ఉండను, నేను కూడా చనిపోతాను అంటూ ఆయన తన యొక్క పరితాపాన్ని మనసులో భావిస్తున్నాడనమాట. ఈ లక్ష్మణుడు ఎంత కోపం వచ్చినా కూడా ఎన్నడూ కూడా పరుషమైన కానీ అప్రియమైన కానీ మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు నాతోటి. విససర్జైక వేగేన పంచబాణ శతానియ విశ్వస్త్రేష్వధికస్తస్మాత్ కార్తవీర్యాచ్చ లక్ష్మణ. కార్తవీర్యుడి కన్నా కూడా నా తమ్ముడు ఒకేసారి 500 బాణాల కన్నా ఎక్కువ బాణాలు ప్రయోగించగల సమర్థుడు. అస్త్రైరస్త్రాని యో హన్యా చక్రస్యాపి మహాత్మన సోయముర్వ్యాం హతః సేతే మహార్కసేనోచితః. ఆ తమ్ముడు దేవేంద్రుడి యొక్క అస్త్రాలను కూడా కొట్టివేయగలడు. ఎంతో ఉత్తమమైన శయన పైన పడుకోవలసిన ఈ తమ్ముడు ఈరోజు ఈ నేలపై శయనించి పడి ఉన్నాడు. తచ్చుమిచ్చా ప్రలప్తం మాం ప్రధక్షతి న సంశయ ఎన్మయా నకృతో రాజా రాక్షసానాం విభీషణ. అయ్యో, వాగ్దానం చేశాను విభీషణుడికి రాక్షస రాజుని చేస్తానని, అయినా చేయలేకపోయాను. ఇప్పుడు నన్ను ఆ విషయం కాల్చివేస్తుంది. అస్మిన్ ముహూర్తే సుగ్రీవా ప్రతియాతు మితోర్హసి మత్వాహీనం మయా రాజన్ రావణో భవిష్యతి. ఓ సుగ్రీవా, నాయన, ఈ ముహూర్తంలోనే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. నేను నీతో లేనని తెలిసి రావణుడు నిన్ను వదిలివేస్తాడు. అంగదంతు పురస్పృత్య ససైన్యం సపరిచ్ఛదం సాగరంతర సుగ్రీవా నీలేనచ నలేనచ. ఓ సుగ్రీవా, నువ్వు సైన్యంతో, పరివారంతో, అలానే అంగద నీల నలులతో ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోనాయన. కృతమ్హి సుమహత్కర్మ యదైన్యేర్దుష్కరం రణే వృక్షరాజేన తుష్యామి గోలాంగులాధిపేన చ. యుద్ధంలో ఎవ్వరూ చేయని పనుల్ని జాంబవంతుడు చేశాడు. దానికి నేను సంతోషంతో ఉన్నాను. అంగదేన కృతం కర్మ మైందేన ద్వివేదేన చ యుద్ధం కేసరినాశంకే ఘోరం సంపాదన కృతం. అంగదుడు, మైందుడు, ద్వివిధుడు ఎన్నెన్నో గొప్ప పనులు చేశారు. యుద్ధరంగంలో కేసరి, సంపాతి వీళ్ళిద్దరూ కూడా ఘోరమైన యుద్ధం చేశారు నా కోసం. గవయేన గవాక్షేనాశరభేణ గణేనచ గజేనచ అన్యేసారి వీర్యుద్ధం అదర్థ చర్త జీవితై. వీళ్ళందరూ కూడా వానర యోధులు. వాళ్ళ పేర్లు పేర్కొంటున్నాడు రాముడు. అంటే లక్ష్మణుడు చనిపోయాడనే భావించి, లక్ష్మణుడు లేకుండా ఉన్నప్పుడు నేను కూడా లేనట్టే లెక్క, నేను ప్రాయోపవేశం చేసి చనిపోతాను అంటూ ఇంకా వీళ్ళతో పని లేదు, మీరందరూ వెళ్ళండి అని పేరు పేరున వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. ఎవరెవరైతే
మహావీరులు వానర యోధులు ఉన్నారు. గవయుడు, గవాక్షుడు, శరభుడు, గజుడు వీళ్ళందరూ కూడా నా కోసం ప్రాణాలని వదలడానికి కూడా సిద్ధమై యుద్ధం చేశారు. ఈ రాక్షసులతోటి నా చాతిక్రమితం శక్యం దైవం సుగ్రీవ మానుషై ఎత్తు శక్యం వయస్సేనా సుహృదాచ పరంతప కృతం సుగ్రీవ తత్సర్వం భవతా ధర్మవీరుణా ధర్మభీరుణా. ఓ సుగ్రీవ, దైవ నిర్ణయాన్ని మానవులు అతిక్రమించారయ్యా. మంచి హృదయం గల మిత్రుడు చేయవలసిందంతా నువ్వు చేశావు. మిత్రకార్యం కృతమిదం భవద్భురివానర ర్షభ అనుజ్ఞాతామయ సర్వే యథేష్టం గతుమర్హతి. ఓ వానర శ్రేష్ఠులారా, మీరందరూ కూడాను నాకు మంచి సహాయం చేశారు. అందరికీ ఇదిగో ఆజ్ఞ ఇస్తున్నా, అనుజ్ఞ ఇస్తున్నా. మీకు ఇష్టమైన ప్రదేశానికి మీరు వెళ్ళిపోయింది. శత్రువుస్తస్యే సర్వే వానరా పరిదేవితాం వర్తయేంచక్రిరే శ్రూణి నేత్రై కృష్ణేత రక్షణ. రాముడి యొక్క విలాపాన్ని విన్న వాళ్ళందరూ కూడా, ఆ వానరులందరూ కూడాను కంటికి ఏకధారగా ఏడ్చారు. తత సర్వాణ్యనీకాని స్థాపయిత్వా భీషణ ఆజగామ గదా పాణి స్తరితం యత్ర రాఘవ. ఇందులో విభీషణుడు సైన్యాలన్నింటినీ కూడా, వాళ్ళ అందరికీ కూడా, సైన్యానికి అందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి ఆ తర్వాత గదను చేతిలో ధరించి రాముడున్న చోటుకి శీఘ్రంగా వచ్చాడు. తన్ దృష్ట్వా త్వరితం యాంతం నీలాంజన చేయోపమం వానరా దుద్రుః సర్వే మంజమానాస్తు రావణి. నల్లటి కాటుక రాశిలాగా ఉన్న ఆ విభీషణుడు శీఘ్రంగా వెళ్ళటం చూచి వానరందులు కూడా ఇంద్రజిత్తు అనుకున్నారు. రాముడి దగ్గరగా ఈ వీడు వెళ్తున్నాడు ఇంద్రజిత్తు అని. అదే పోలికలు ఉంటాయి బాబాయ్ కదా. అందుకోసం ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఏకోన 50 సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యం అయిన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 49వ సర్గ. రేపు మనం 50వ సర్గని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.